నిజమైన వ్యక్తి తన కుటుంబాన్ని అన్నిటికంటే ఉన్నతంగా చూసుకుంటాడు గాని అతని అవసరాలు కోరికలకి తన భార్యని బలి చేసి వైవాహిక బంధాన్ని నవ్వులు పాలు చేయరని. భార్యాభర్తల మధ్య అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. కానీ కష్టకాలంలో భార్యని వదిలేసి ప్రియురాలితో వెళ్లడం కరెక్ట్ కాదని. బంధంలో కొన్నిసార్లు ప్రేమ మసకబారినట్లు ఉండొచ్చు గాని గౌరవం మాత్రం చెక్కు చెదరకుండా ఉండాలని. తన భార్య పిల్లల్ని ప్రేమించిన వ్యక్తి సమాజం పట్ల బాధ్యతగా ఉండలేడని. నీ భార్య ఎన్నో త్యాగాలు చేస్తే నువ్విలా ఉన్నావని. ఇప్పుడు తనని వదిలేసి వేరే మహిళతో అక్రమ బంధం పెట్టుకుంటే భవిష్యత్తులో నిన్ను నీ పిల్లలు కూడా అసహ్యించుకుంటారని. మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలోనే వెళ్ళిపోతాయని. ఎల్లప్పుడూ భార్య పిల్లల ప్రేమే శాశ్వతమని. ఎప్పటికైనా నువ్వు మారి నీ భార్యకి దగ్గరవుతావు అనుకున్నాను గాని నీ బిహేవియర్ చూస్తుంటే సమాజం తలదించుకునేలా ఉందని. అతను భార్య పిల్లల్ని శాశ్వతంగా కోల్పోయాడని ఖుష్బూ చెప్పడంతో ఆమె వ్యాఖ్యలపై జయం రవి రీసెంట్ ప్రెస్ మీట్లో స్పందిస్తూ, అసలు ఆమె ఎవరు నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవడానికి? తన వల్లే నా కాపురం నాశనమైంది. ఆమెకి వేరే వారి కాపురాల్ని కూల్చడమే పెద్ద పని. తన ఫ్యామిలీని పట్టించుకోకుండా ఊరిపై పడిందని చెప్పడంతో ఖుష్బూ చాలా వరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.